నాకు తెలియదు అన్న క్షణమే జ్ఞానం మొదలైంది. ఒక యువకుడు గురువు దగ్గరకు వచ్చాడు. అతనికి చాలా ప్రశ్నలు, చాలా ఆత్మవిశ్వాసం కూడా. అతని మాటల్లో ఒకటే భావన, నాకు చాలా తెలుసు, ఇంకా కొంచెం ఏదైనా ఉంటే చెప్పండి. గురువు నవ్వాడు, ఏమీ బోధించలేదు. ఆ తర్వాత గురువు ఒక కప్పు తీసుకొచ్చాడు. ఇప్పటికే నిండిన కప్పులో నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ గురువు శిష్యుని వంక చూసి, ఇప్పుడు కొత్త నీరు లోపలికి వెళ్ళిందా అని అడిగాడు. అప్పుడు శిష్యుడు మౌనంగా నిలిచాడు. గురువు శిష్యుడితో ఇలా అన్నాడు, నీ మనస్సు కూడా ఇలాగే నిండిపోయింది. నాకు తెలుసు అన్న భావంతో, ఇలాంటి మనసుతో కొత్త జ్ఞానం ఎలా ప్రవేశిస్తుంది? ఆ మాటలు యువకుడి గుండెను తాకాయి. యువకుడు తల వంచుకొని కళ్ళలో ఉన్న నిజాయితీతో అడిగాడు, గురువుగారు, నాకు తెలియదు, నిజంగా నేర్చుకోవాలని ఉంది. అదే క్షణం గురువు కళ్ళు మెరిశాయి. ఆ నిజాయితీ అర్థం చేసుకున్న గురువు ఇలా చెప్పాడు, ఇప్పుడే నువ్వు విద్యార్థివయ్యావు. ఇంతవరకు నువ్వు వినేవాడివి కాదు, వాదించేవాడివి. ఇప్పుడే బోధ ప్రారంభమైనది. కురుక్షేత్రంలో అర్జునుడు కూడా ఇలానే ఉన్నాడు. వాదించాడు, తర్కించాడు, తన జ్ఞానాన్ని చూపించాడు. కానీ శ్రీకృష్ణుడు బోధించలేడు. ఒకానొక సమయంలో ఏమి చేయాలో తెలియని గందరగోళ స్థితిలో ఉన్న అర్జునుడు తన అహంకారాన్ని వదిలి శ్రీకృష్ణుని శరణు వేడాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నాకు ఏది మేలైనదో తెలియదు. నేను నీ శిష్యుడిని, నీ శరణు పొందాను, నన్ను బోధించు. ఈ ఒక్క వాక్యం తర్వాతనే గీతా జ్ఞానం మొదలైంది. ఎప్పుడైతే మనం నాకు తెలియదు అని నిజం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే అహంకారం లేకుండా దైవత్వానికి తల ఉంచుతామో, అదే క్షణం మన మనసు ఖాళీ అవుతుంది. అదే క్షణం మనం జ్ఞానం పొందడానికి అర్హులం అవుతాము. జ్ఞానం బలంతో రాదు, వాదంతో రాదు, శరణాగతితో మాత్రమే వస్తుంది.